హాయ్ అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈరోజు మనం ఈ వీడియోలో న్యూ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఆ టాపిక్ వచ్చేటప్పటికి ఎల్ఎల్ఎం కంపారిజన్. సో ఒక 2 ఎల్ఎల్ఎం మోడల్స్ తీసుకొని ఆ 2 ఎల్ఎల్ఎం మోడల్స్కి మనం ఎలా కంపేర్ చేసుకోవచ్చు, మన రియల్ వరల్డ్లో డిప్లాయ్ చేయడానికి అసలు సింపుల్గా ఏది మోడల్ సెలెక్ట్ చేసుకొని మనం డిప్లాయ్ చేయొచ్చు. మనం ఒకవేళ మోడల్ని మల్టిపుల్ మోడల్స్ యూస్ చేసి మనం బిల్డ్ చేసినప్పుడు ఏ మోడల్ని మనం సెలెక్ట్ చేసుకొని మనము డిప్లాయ్ అనేది చేసుకోవచ్చు, ఎలా కంపేర్ చేస్తాము 2 మోడల్స్ని అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఎవరైతే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో మనం బేసిక్గా డిస్కస్ చేసే థింగ్స్ వచ్చేటప్పటికి ప్రాసెస్ ఎ సెట్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ పేర్స్ త్రూ 2 డిఫరెంట్ ఎల్ఎల్ఎం మోడల్స్. సో ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ని తీసుకొని ఆ సెట్ ఆఫ్ క్వశ్చన్ పేర్స్ని మనము 2 డిఫరెంట్ మోడల్స్ని యూజ్ చేసుకొని అనలైజ్ చేస్తాము. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి ఎంప్లాయింగ్ ద సింపుల్ ఎన్ఎల్పి టూల్స్ లైక్ బర్ట్ అండ్ కొసైన్ సిమిలారిటీ టు స్కోర్ ఈచ్ మోడల్ రిజల్ట్స్ రిలేటెడ్ టు ది రిఫరెన్స్ రెస్పాన్స్. సో ఏదైతే మనం మోడల్స్ని బిల్డ్ చేసామో ఆ 2 మోడల్స్ యొక్క రెలివెంట్ అవుట్పుట్స్ని, రెస్పాన్సెస్ని మనము కంపేర్ చేసుకుంటాము. ఏది యూజ్ చేసి కంపేర్ చేస్తున్నామంటే కొసైన్ సిమిలారిటీ. ఆల్రెడీ కొసైన్ సిమిలారిటీ అనేది ఏంటి, అది అసలు ఎందుకు వాడతామో ఈ విషయాలన్నీ మనము లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసాం. సో ఎవరైనా ఆ వీడియోస్ని చూడకుండా ఉన్నట్లయితే ప్లీజ్ వెళ్ళి లైక్ చేసి చూడండి, ఓకేనా. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి డూ అగ్రీ విత్ ద క్వశ్చన్ సిమిలారిటీ అసెస్మెంట్ ఆఫ్ సిమిలారిటీ. సో బేసిక్గా ఇది మొత్తం చూపించాక నేను ఒక క్వశ్చన్ మీకు పోస్ట్ చేస్తాను. సో ఆ క్వశ్చన్కి మీరు కమెంట్లో ఆన్సర్ సెక్షన్లో కమెంట్లో ఆన్సర్ అనేది ఇవ్వండి. సో నెక్స్ట్ వీక్ మనము డిస్కస్ అనేది చేద్దాం, ఓకేనా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఎప్పుడైనా యాజ్ యూజువల్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ప్యాకేజెస్ కావాలి. సో వాటిని మనం ఇన్స్టాల్ చేసేద్దాం. సో పిప్ ఇన్స్టాల్ సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్ -- క్వైట్. సో బేసిక్గా మనము సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్ అనే ఒక లైబ్రరీని యూజ్ చేసేసుకొని మనము ఒక బర్ట్ మోడల్ కానివ్వండి, లేకపోతే ఒక ఎల్ఎల్ఎం మోడల్ బర్ట్కి మనకి ఏదైనా ఎల్ఎల్ఎం మోడల్కి ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక బేస్. సో మనం బర్డ్కి సంబంధించి ఏమైనా చేయాలంటే సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్ అనే ఒక లైబ్రరీ వాడతాము. సో ఇది యాజ్ యూజువల్ లాస్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాము. సో అందుకు వాడుతున్నాం. నెక్స్ట్ టార్చ్ అనేది ఏదైనా ఎల్ఎల్ఎం మోడల్స్ మనము వాడేస్తాము. డేటా సెట్స్ అనేవి మనకి ప్రీ డిఫైన్ డేటా సెట్స్ని వాడుతున్నామంటే ఆల్రెడీ, సో వాటిని యూజ్ చేసుకోవడానికి మనం డేటా సెట్స్ లైబ్రరీ వాడతాము. అండ్ ఓపెన్ ఏఐ, అఫ్ కోర్స్ మనం ఇప్పుడు దాకా బోల్డ్ వీడియోస్లో చెప్పుకున్నాము. ఓపెన్ ఏఐ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్యాకేజ్ ఫర్ డీలింగ్ విత్ చాట్ జీపీటీ రిలేటెడ్ థింగ్స్. సో అందుకు వాడుతున్నాము, ఓకేనా. సో ద నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఫ్రమ్ sklearn matrix.pairwise import a cosine similarity and from OpenAI import OpenAI. సో బేసిక్గా నువ్వు sklearn ప్యాకేజ్ నుండి మెట్రిక్స్ అనే ఒక దాంట్లో పేర్ వైజ్ యూజ్ చేసుకొని కొసైన్ సిమిలారిటీ దాన్ని పెట్టుకుంటావు అనమాట. సో ఇది ఎందుకు వాడుతున్నామంటే ఈ matrix.pairwise అనే ఒక అదే SQLలో ఇది ఒక ప్యాకేజ్, ఈ ప్యాకేజ్లో ఈ మెథడ్ అనమాట. సో క్వశ్చన్ సిమిలారిటీ ఎందుకు వాడుతున్నామంటే మనము చెప్పాం కదా 2 ఎల్ఎల్ఎం మోడల్స్ని మనము కంపేర్ చేసుకోవడానికి క్వశ్చన్ సిమిలారిటీ అనేది వాడతాము. నెక్స్ట్ ఫ్రమ్ OpenAI ఇంపోర్ట్ OpenAI. సో OpenAI మెథడ్ని యూజ్ చేసుకొని మనము చాట్ జీపీటీ రిలేటెడ్ థింగ్స్ని కానీ మోడల్ డెవలప్ చేయడం కానీ చేస్తాం. అంటే OpenAI ఆఫ్ ఏపీఐకి ఇవ్వటం అట్లా. సో అందుకు ఈ ఫంక్షన్స్ అనేవి OpenAI ప్యాకేజ్లోనే కాబట్టి అందుకు వాడుతున్నాం. సో మనము ఈ డేటా సెట్ అంటే ఈ టాస్క్లో యూజ్ చేసే డేటా సెట్ ఏఆర్సీ డేటా సెట్, ఇది ఒక ప్రీ డిఫైన్ డేటా సెట్. ఇవి కాకుండా మీరు డిఫరెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రిలేటెడ్ థింగ్స్ చేయాలనుకుంటే ఈ 2 డేటా సెట్స్ కూడా మీకు యూజ్ అవుతాయి. సో మీరు ఈ రెండు కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి. సో ఆ డేటా సెట్స్ వచ్చేటప్పటికి హెలాస్వాగ్ MMLU అంటే మ్యాసివ్ మల్టీ టాస్క్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అంటారు. సో ఇవి 2 కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. నేను ఏఆర్సీ యూజ్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఫ్రమ్ డేటా సెట్స్ ఇంపోర్ట్ లోడ్ డేటా సెట్. సో బేసిక్గా మనము ఫస్ట్ డేటా సెట్ని లోడ్ చేస్తాము. సో దానికోసం ఒక డేటా సెట్ నేమ్ అనే వేరియబుల్ తీసుకొని డేటా సెట్ నేమ్ ఇనిషియలైజ్ చేసుకొని డేటా సెట్ వేరియబుల్ తీసుకొని లోడ్ డేటా సెట్ అనే ఫంక్షన్ అంటే మెథడ్ని యూజ్ చేసేసుకొని మనము ఈ డేటా సెట్ని లోడ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పేర్స్ని డేటా సెట్ నుండి క్రియేట్ చేయాలి. సో దానికి ఇది వాడుతున్నాం, ఈ కోడ్ వాడుతున్నాం. సో ఫస్ట్ దాన్ని చేయాలంటే
ఒక ఎంటీ లిస్ట్ అనేది తీసుకుంటున్నాము. సో ఎంటీ లిస్ట్ లో ప్రిపేర్డ్ అండర్స్కోర్ డేటా సెట్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఒక ఎంటీ లిస్ట్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ సైజ్, సో సైజ్ ని డిఫైన్ చేసుకుంటాం. కౌంటర్ వేరియబుల్ ఒక ట్రేట్ చేసుకుంటాం. ఇక్కడ లూప్ లో మనము ఇంక్రిమెంట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఫర్ శాంపుల్ ఇన్ డేటా సెట్ ఆఫ్ ట్రైన్ అండ్ క్వశ్చన్ ఇస్తున్నాం, ఆన్సర్ ఇస్తున్నాము. సో క్వశ్చన్ ఏమన్నా శాంపుల్ డాట్ గెట్ ఆఫ్ క్వశ్చన్, సో గెట్ అనే ఫంక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ అని ఇస్తే క్వశ్చన్స్ వస్తుంది, చాయిసెస్ ఇస్తున్నాము. అండ్ దెన్ రెండింటిని జిప్ చేసేసుకొని డిక్షనరీలో పెట్టేసుకుంటాము. అంటే క్వశ్చన్ ఆన్సర్, ఇదే క్వశ్చన్ ఆన్సర్ లాగా. నెక్స్ట్ దాన్ని నువ్వు ఏం చేస్తున్నావంటే ఎంటైర్ థింగ్ ని అపెండ్ చేస్తున్నావు, క్వశ్చన్ ఆన్సర్ పేర్ అని ఒక ఎంటీ డిక్షనరీ తీసేసుకొని. సో జనరల్ గా మనము చూడాలి కదా, ప్రిపేర్ డేటా సెట్లు అంతానే ఎక్కువ ఉంటాయి మన సైజ్ ఆఫ్ డేటా సెట్, లేకపోతే మనకి క్వశ్చన్స్ రావు కదా. అంటే డేటా సెట్లు లేకపోతే ఎనఫ్ మనకి రావు కదా, మనం ప్రిపేర్ చేయలేము కదా. సో ఎప్పుడైనా కూడా ఆ కండిషన్ అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ అది తప్పైతే బ్రేక్ చేయము చెప్తున్నాం. సో ఇది మన థింగ్ అనమాట. సో బేసిక్ గా మనము మన డేటా సెట్ నుండి క్వశ్చన్ ఆన్సర్ ఆ రెండింటిని ఒక డిక్షనరీలో పెట్టుకుంటున్నాం అనమాట. సో అది చేస్తున్నాం. సో తర్వాత ఏం చేస్తున్నాం, ఆల్రెడీ మనము ఇప్పుడు ఏదైతే ఈ డిక్షనరీలో పెట్టేసామో అసలు ఒకసారి మనం చూద్దాం అసలు ఎలా వస్తున్నాయి మన రెస్పాన్సెస్ అనేవి. సో దానికోసం ఈ కోడ్ వాడుతున్నాం. ఫ్రమ్ ర్యాండమ్ ఇంపోర్ట్ శాంపుల్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్. సో 5 శాంపుల్స్ చెక్ చేయాలనుకుంటున్నాను, అందుకని 5 పెడుతున్నాం. మీకు ఎన్ని శాంపుల్స్ కావాలంటే అన్ని శాంపుల్స్ పెట్టేసుకోండి. ఒక వేరియబుల్ తీసేసుకుంటున్నాము, శాంపుల్ ఆఫ్ ప్రిపేర్ డేటా సెట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్. సో క్వశ్చన్ ఆన్సర్. సో చూడండి మనం 5 శాంపుల్స్ ని టెస్ట్ చేసాం. సో మన డేటా సెట్ నుండి మనం ప్రిపేర్ చేసిన డిక్షనరీలో నుంచి మనకు కావాల్సిన 5 క్వశ్చన్స్ అంటే ర్యాండమ్ గా చెక్ చేసాం కాబట్టి 1 2 3 4 సో 5 క్వశ్చన్స్ అనేవి వచ్చేసినాయి. సో ద నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్పేస్ ని చూస్తున్నాం. వాటి యొక్క రెస్పాన్సెస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, LLMs యూస్ చేయాలి. సో మనం ఇక్కడ 2 డిఫరెంట్ మోడల్స్ వాడుతున్నాము. ఆ 2 డిఫరెంట్ మోడల్స్ కి పర్ఫార్మెన్స్ అనేది క్వశ్చన్ సిమిలారిటీ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో దానికోసం ఇక్కడ నుంచి చూద్దాం. సో ఫస్ట్ 2 డిఫరెంట్ మోడల్స్ అన్నా కదా, సో 2 మోడల్స్ ని నువ్వు ఇనిషియలైజ్ చేసేసుకుంటున్నాం. సో మోడల్ 1 వచ్చేటప్పటికి GPT 3.5 టర్బో, మోడల్ 2 వచ్చేటప్పటికి GPT 4 అనమాట. సో తర్వాత ఏం చేశాను, ఓపెన్ ఏఐ కీ అనేది తీసుకున్నాను అండ్ ఓపెన్ క్యూఏ మోడల్ ఒక వేరియబుల్ తీసుకొని ఓపెన్ ఏఐ మెథడ్ యూస్ చేసి క్లయింట్ అనేది ఇనిషియలైజ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రెస్పాన్సెస్ కావాలి. సో దీనికోసం ఒక సింపుల్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో డెఫ్ అనే కీవర్డ్, పైథాన్ ఫంక్షన్ కీవర్డ్ ఇది, ఒక అప్రోప్రియేట్ నేమ్ ఇస్తున్నాం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా అసలు ఏ కోడింగ్ లాంగ్వేజ్ ఏదైనా సరే నువ్వు ఏదైతే టాస్క్ చేస్తున్నావో దానికి రెలివెంట్ గా నువ్వు పేరు కనిపిస్తే ఫంక్షన్ నేమ్ మనకి ఎవరికైనా కోడ్ చూసే వాళ్ళు కూడా అర్థమవుతుంది అనమాట, థర్డ్ పర్సన్ కూడా. సో డెఫ్ గెట్ ఆన్సర్ ఫ్రమ్ ఓపెన్ ఏఐ ఇది ఒక ఫంక్షన్ తీసుకుంటాము, మోడల్ ఇస్తున్నాము, క్వశ్చన్ ఇస్తున్నాము. సో రెస్పాన్స్ అనే వేరియబుల్ తీసుకొని ఇందాక ఏదైతే మోడల్ నువ్వు ఇనిషియలైజ్ చేసావో అది డాట్ ఇప్పుడు 1000 సార్లు చూస్తుంటాం మన వీడియోలో చార్ట్ డాట్ కంప్లీషన్స్ డాట్ క్రియేట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాము. సో మెసేజెస్, సో బేసిక్ ఏంటంటే ఇక్కడ నువ్వు కాంటెస్ట్ ని సెట్ చేయాలన్నమాట. సో ఆల్రెడీ రోల్ అంటే ఏంటి, అసలు మన కాంటెస్ట్ ఎట్లా సెట్ చేస్తాము, డిఫాల్ట్ రోల్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సో ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి వాళ్ళు. సో రోల్ ఈక్వల్ సిస్టమ్ కంటెంట్ ఇస్తున్నాము, అలాగే యూజర్ ఇది క్వశ్చన్ అంటే కన్వర్సేషన్ బిట్వీన్ అంటే యూజర్ సిస్టమ్ యూజర్ కదా. సో అందుకని ఫస్ట్ సెట్ చేస్తున్నాం. తర్వాత మోడల్ ఇస్తున్నాం, టెంపరేచర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ర్యాండమ్నెస్ ని చెక్ చేసుకోవడానికి మన అవుట్పుట్ ర్యాండమ్నెస్ ని సెట్ చేయడానికి వాడతాం అనమాట. సో మనము 0కి దగ్గరగా ఉంటే ఆల్మోస్ట్ మనకి పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు రెస్పాన్సెస్ లో. అదే నీకు 1కి దగ్గరగా ఉంటే ఎక్కువ ఉంటుంది. సో సినారియోని బట్టి కొన్నిసార్లు నువ్వు డిఫరెంట్ సినారియోస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఎక్కువ ర్యాండమ్నెస్ పెట్టుకోవాలి. సో అట్లా జనరల్ గా మనకి రెలివెంట్ రెస్పాన్సెస్ కావాలనుకుంటున్నాం కాబట్టి తక్కువ పెట్టుకుంటాం, అంటే 0కి దగ్గరగా పెట్టుకుంటాం. యూజువల్లీ 0 to 1 పెట్టుకుంటాం. సో ఇంకొక పారామీటర్ కూడా ఉంటుంది, మ్యాక్స్ అండర్స్కోర్ టోకెన్స్. ఇది మనం ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసాం. సో మన రెస్పాన్సెస్ ఎన్ని టోకెన్స్ మనం సెట్ చేయాలనుకుంటాం, మాక్సిమం ఎంత లిమిట్ చేయాలనుకుంటున్నామో అది వాడతాం అనమాట. తర్వాత రిటర్న్ చేస్తున్నాం రెస్పాన్స్ డాట్ చాయిస్ ఆఫ్ మెసేజ్ డాట్ కంటెంట్. సో ఈ ఫంక్షన్ రిటర్న్ చేసేదాన్ని పెడుతున్నాం అనమాట. సో వన్స్ ఇది అయిపోయాక జస్ట్ ఒక వేరియబుల్ తీసుకొని రెండింటిని కాల్ చేస్తాం, మోడల్ 1 కి మోడల్ 2 కి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నువ్వు కాల్ చేసేసావు కదా. సో రెస్పాన్స్ చూడండి, క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఉంది. ఓపెన్ ఏఐ ఆన్సర్ అంటే GPT 3.5 టర్బో ఆన్సర్, 3.5 మోడల్ ఏం చెప్తుంది, GPT 4 మోడల్ చెప్తుంది. సో మనకి 2 మోడల్స్ నుంచి మన క్వశ్చన్ కి మనకి డిఫరెంట్ ఆన్సర్స్ అనేవి వచ్చింది. డిఫరెంట్ ఆన్సర్స్ ఇన్ ద సెన్స్ మనకి ఆన్సర్స్ అనేవి వచ్చేసినాయి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఈ రెస్పాన్సెస్ అంటే ఏదైతే ఇక్కడ చూడండి, జార్జ్ వాంట్స్ టు వార్మ్ హిస్ హ్యాండ్స్ క్విక్లీ బై రబ్బింగ్ దెమ్ విచ్ స్కిన్ సర్ఫేస్ విల్ ప్రొడ్యూస్ ద మోస్ట్ హీట్. దీని యొక్క ఆన్సర్ డ్రై పామ్స్. సో 3.5 టర్బో పామ్స్ అని ఇచ్చింది, GPT 4 ఏమైనా ది పామ్స్ అని ఇచ్చింది అనమాట. సో ఇప్పుడు మనము ఈ 2 మోడల్స్ ని ఎవల్యూట్ చేయాలి. సో దానికోసం క్వశ్చన్ సిమిలారిటీని వాడుతున్నాం. సో దానికోసం ఈ కోడ్ చేస్తున్నాం, ఓకేనా. సో ఫ్రమ్ సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్ ఇంపోర్ట్ సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్. సో బర్ట్ కి ఎప్పుడు కూడా సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ ప్యాకేజీ వాడతాం అనమాట. సో ఫ్రమ్ SQL డాట్ మెట్రిక్స్ డాట్ పేర్వేస్ కొసైన్ సిమిలారిటీ. సో కొసైన్ సిమిలారిటీ ప్యాకేజ్
లాంగ్వేజ్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో బర్ట్ మోడల్ పెట్టుకున్నాము, తర్వాత సెంటెన్స్ ట్రాన్స్ఫార్మ్ యూస్ చేసి బర్ట్ మోడల్ ని ఇనిషియలైజ్ చేసుకున్నాం. వన్స్ అది అయిపోయినాక నువ్వు క్వశ్చన్ సిమిలారిటీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి క్యాలిక్యులేట్ క్వశ్చన్ సిమిలారిటీ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేసి ఫస్ట్ ఎంబెడింగ్ గా కన్వర్ట్ చేస్తాం, తర్వాత క్వశ్చన్ వాల్యూని ఈ క్వశ్చన్ సిమిలారిటీ ఫంక్షన్ యూస్ చేసి పెడతాము, తర్వాత రిటర్న్ చేస్తాం. సో బేసిక్ గా నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంబెడింగ్స్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాము. ఏ మోడల్ కెనాట్ అండర్స్టాండ్ ఎ టెక్స్ట్, ఏ మోడల్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ numbers. Embedding means converting the text into the numbers and again converting back the numbers into the text. So this is the process. So ఇది ఫస్ట్ మనము ఐడెంటిఫై చేసుకుంటాం, తర్వాత క్వశ్చన్ సిమిలారిటీ అనే ఒక మెథడ్ యూస్ చేసి బైండ్ చేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఒక లూప్ తీసుకుంటున్నాను. ఈ లూప్ లో నేను ఏం చేస్తున్నానంటే నా క్వశ్చన్, నా ఆన్సర్, అలానే ఆ క్వశ్చన్ సిమిలారిటీ యొక్క డిస్టెన్స్ అనమాట. దేనికి మోడల్ 1 కి మోడల్ 2 కి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు, జార్జ్ వాంట్స్ టు వార్మ్ హిస్ హ్యాండ్స్ క్విక్లీ బై రబ్బింగ్ ద విస్కింగ్ సర్ఫేస్. కరెక్ట్ ఆన్సర్ డ్రై పామ్స్. అసలు నార్మల్ గా ఈ క్వశ్చన్ సిమిలారిటీ ఆన్సర్ ఏంటి, అదే క్వశ్చన్ సిమిలారిటీ వచ్చేటప్పుడు 0.485, కానీ ఇప్పుడు 3.5 యొక్క GPT 3.5 క్వశ్చన్ సిమిలారిటీ డిస్టెన్స్ 0.82 వచ్చింది. అదే 4 మోడ్ 0.72 వచ్చింది. అలా ప్రతి ఒక్క క్వశ్చన్ కి నువ్వు ఏదైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రిపేర్ చేసావో డిక్షనరీ, సో ఆ ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్, దాని యొక్క వచ్చిన క్వశ్చన్ సిమిలారిటీ డిస్టెన్స్ 3.5 ఏం క్యాలిక్యులేట్ చేసిన డిస్టెన్స్, అది GPT 3.5 మోడల్ క్యాలిక్యులేట్ చేసిన డిస్టెన్స్, GPT 4 మోడల్ డిస్టెన్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ కి 0.82 వచ్చింది, 3.5 క్వశ్చన్ సిమిలారిటీ డిస్టెన్స్. అదే GPT 4 0.72 వచ్చింది. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే 0.55 వచ్చింది 3.5 మోడల్ కి, 0.90 వచ్చింది GPT 4 మోడల్ కి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టు 0.83 వచ్చింది 3.5 మోడల్, 0.82 వచ్చింది GPT 4. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెన్స్ అనేది వస్తూ ఉన్నాయి అనమాట. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఒక మోడల్ ఒక ఇచ్చింది, ఒక మోడల్ ఇచ్చింది. సో ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ పోస్ట్ చేస్తాను కదా, అసలు క్వశ్చన్ సిమిలారిటీ యూజ్ చేసుకొని ఇప్పుడు మీరు చూసుకున్న దాని ప్రకారము 3.5కి ఇస్తారా అదే బెస్ట్, లేకపోతే 4కి ఇస్తారా బెస్ట్, ఎలా కంపేర్ చేస్తారు ఈ రెండింటికి, అసలు మనం కరెక్టే చేసామా, సో క్వశ్చన్ సిమిలారిటీని యూజ్ చేసి మనం కంపేర్ చేయగలమా? సో ఈ క్వశ్చన్ అనేది నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. సో కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ ఇవ్వండి. నెక్స్ట్ వీక్ లో మనం మళ్ళీ డిస్కస్ చేద్దాము ఏంటి అని అనేది. సో డెఫినెట్ గా మీరు మీ యొక్క థింగ్స్, మీ యొక్క ఒపీనియన్ అనేది నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనే దాని గురించి కూడా తప్పకుండా నాకు కమెంట్ చేయండి. డెఫినెట్ గా మనం వీడియోస్ అనేవి చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని చూస్తున్నందుకు. థ్యాంక్ యూ.